ఇప్పుడు చెప్పు బ్రో, అసలు మ్యాటర్ ఏంటి? మాదొక అందమైన లవ్ స్టోరీ. గుంట అందంగా ఉంటుందన్నా? సారీ, వదిన వదిన. అందమే గర్వపడే అంత అందంగా ఉంటుంది. మీరిద్దరు ఎక్కడ కలిసారు బ్రో? ఎంగేజ్మెంట్లో నా ఎదురుగా తను, తన ఎదురుగా నేను, చుట్టూ చుట్టాలు. ఇందులో ప్రేమ ఎక్కడ ఉందన్నా? అందరూ అనుకునే ప్రేమ కాదు మాది, ఫేస్బుక్ ప్రేమ. ఒకరినొకరు చూసుకోలేదు. ఫేస్బుక్లో ప్రేమ అన్నా, అందులో ఫేస్ ఏం కనిపించలేదా? రే ఉండు, నువ్వు చెప్పు బ్రో. 6 months ఫేస్బుక్లో చాట్ చేసుకున్న తర్వాత కలుద్దామని అడిగా. తనేమనిందో గెస్ చేయండి. గెస్ చేయి. సినిమా థియేటర్ కాదు. ఐస్ క్రీమ్ పార్లర్, చార్మినా కాదు. ట్యాంక్ బండ్, రామోజీ ఫిలిం సిటీ కాదు బ్రో. పబ్లిక్ గార్డెన్ కాదు బ్రో. బొటానికల్ గార్డెన్ బా కేఎఫ్సి కాదు బ్రో. ఏమేమా కాదు బ్రో. మరి ఎక్కడ కలిసిందన్నా? ఓయో ఓయో రూమ్లో. ఏంటి బ్రో నువ్వు చెప్పేది? నిజమే బ్రో, తను ఓయో రూమ్లోనే కలుద్దామని చెప్పింది. అన్న నీకు ఒక మచ్చ కాదన్న, ఒళ్ళంతా మచ్చలు ఉన్నట్టు ఉన్నాయి నీకు. మరి నువ్వు వెళ్ళావా? వెళ్ళలేదుగా. ఎందుకని అలా చేసావు? వదిన ఫీల్ అయింటుందేమో పాపం. వెళ్ళుంటే నేను ఫీల్ అయ్యేవాని కదా. ఏంటి అలా చూస్తున్నారు? నేను ఎలాంటి వాడినో టెస్ట్ చేద్దామని చెప్పి తను నాకు అలా చెప్పింది. అన్న మీరు సూపర్ అన్న. తర్వాత ఏమైందన్నా? నేను మామూలుని కాదుగా, చిన్నప్పటి నుంచి మ్యాథ్స్లో ఫస్ట్, క్యాలిక్యులేషన్స్లో కరెక్ట్గా ఉంటా. అందుకే నేను రానన్నా. ఇది లవ్ ఎక్కడ ఉంది బ్రో? అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మా పేరెంట్స్ కన్నా తన్నే ఎక్కువ ప్రేమించేవాడిని. తనకు ఎలా ఇష్టమో అలానే ఉండేవాడిని. తను నాకు నచ్చేలాగా ఉండాలని చెప్పి నేను అనుకునేవాడిని. చిన్న చిన్న అబద్ధాలు కూడా మా మధ్యన ఉండకూడదని చెప్పి తనకి ప్రతి ఒక్క విషయం చెప్పేవాడిని. తను కూడా అలానే చెప్పాలని చెప్పి నేను అనుకునేవాడిని. తన పేరెంట్స్ని నేను, నా పేరెంట్స్ని తను సొంత పేరెంట్స్ లాగా అనుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. ప్రేమగా నేను చెప్పిన మాటలు, చేసిన పనులు తనకి రూల్స్ లా, రెస్ట్రిక్షన్స్ లాగా అనిపించాయంట. సెట్ అవ్వదు, కుదరదు అని చెప్పి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేసుకుంది బ్రో. చావు నిన్ను దూరంగా నెట్టేస్తుంటే ఆనందపడాలి కానీ బాధపడతావేంటి బ్రో? కూల్, ఎంజాయ్ అండ్ డ్రింక్ చేస్. నేను అలాగే అనుకున్నా బ్రో. కానీ ఈ మధ్య తెలిసింది తను ఎవరో ఒక పూర్వం మొగ్గుని పెళ్లి చేసుకుందంట. తట్టుకోలేకపోయాను. అప్పుడు అర్థమైంది బ్రో నాకు తన మీద ప్రేమ ఇంకా చావలేదని. నరాలు తెగేలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. కానీ అక్కడ పెళ్ళి అయిపోయింది కదన్నా. అదే డైజెస్ట్ అవ్వట్లేదు. మెంటల్ ఎక్కేస్తుంది. దాన్ని కాల్ చేశాను, మెసేజ్ చేశాను, రిప్లై లేదు. నా మనసు చాలా బాధపడింది, వెళ్ళాడిపోతుంది. బ్రో నీకు విషయం చెప్పనా? మనసుని కంట్రోల్లో పెట్టుకోలేదనుకో మనిషికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఎలా బ్రో? అన్నిటికీ మందే. ఈ మందే దేవతలు అమృతం తాగున్నారు కాబట్టి అలా ఉన్నారు. కానీ అదే మందు తాగుంటేనా? తాగుంటే ఈ మందు తాగుంటేనా తాగుంటే ఏముంది, మళ్ళా మామూలు మనుషులుగా ఉండేవాళ్ళు. చేస్.